హలో అందరికీ వెల్కమ్ టు స్వాదిష్ట వంటలు. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే కొరమేను ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కేజీ వెయిట్ ఉన్న కొరమేను చేపను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మజ్జిగ ఉప్పు వేసుకొని నీసువాసన పోయేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న చేప ముక్కల్లో 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 4 నుంచి 5 స్పూన్ల నూనె వేసుకుని ఈ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ కొరమేను ఇగురు చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఒక్కొక్క చేప ముక్క వేసుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అంత బాగోదు. ఇలా ఫ్రై అయిన చేప ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఈ చేపలు ముళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలతో సహా ఎవరైనా ఈజీగా తినేయొచ్చు. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకుని అదే నూనె కొంచెం వేసుకొని 4 నుంచి 5 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత సన్నగా కోసుకున్న 2 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. 1 స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ గుజ్జంతా చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా, సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కొరమేను ఇగురు రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.